Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 198 points down 77,860 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 43 పాయింట్స్ డౌన్ 23,560 దగ్గర క్లోజ్ అయితే whereas బ్యాంక్ నిఫ్టీ 223 పాయింట్స్ డౌన్ 50,159 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి ఎంటైర్ మార్కెట్ లో మెటల్ స్టాక్స్ తప్పించి మిగతా ఏ స్టాక్స్ లో కూడా స్ట్రాంగ్ మూవ్ మనకి పైకి కనిపించలేదు. దానికి కారణాలు ఉన్నాయి, మనం అది న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ ఇవాళ ఆర్బీఐ మీటింగ్ తో స్టార్ట్ చేద్దాం. మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ రిలేటెడ్ ఉంటున్న ప్రతి ఒక్క సభ్యులు అందరూ కూడా 25 బేసిస్ పాయింట్స్ కట్ చేయాలనేలా డెసిషన్ తీసుకున్నారు. మనందరికి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ కంటే సార్ మన బడ్జెట్ బానే ఉంది, మార్కెట్ కి ఏం షాక్ ఇవ్వలేదు, లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పరంగా అండ్ ఇన్కమ్ ట్యాక్స్ పరంగా కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా మిడిల్ క్లాస్ చేతుల్లో డబ్బులు ఉంచే ప్రయత్నం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈసారి చేస్తూ ఉండడం కూడా మార్కెట్స్ ని ఒక బిగ్ వేలో పైకి పెరిగేలా అయితే చేయలేదు. షార్ట్ కవరింగ్ ర్యాలీ పాసిబుల్ అయిపోతుంది, ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఒక గుడ్ షార్ట్ కవరింగ్ ఉంటుంది అనుకుంటే అది కూడా ప్రెసెంట్ మనకి మార్కెట్ లో కనిపించలేదు. స్టిల్ ఇంకా ఎఫ్ఐఎస్ 83% షార్ట్స్ లో ఉన్నారు అండ్ కన్సిస్టెంట్ గా మార్కెట్ లో సెల్ చేస్తూనే ఉన్నారు. నిన్న కూడా 3,500 crore దగ్గరగా వాళ్ళు మార్కెట్ లో సెల్ చేశారు. సరే, బడ్జెట్ తర్వాత ఆర్బీఐ మీటింగ్ లో అయినా రేట్ కట్ సైకిల్ స్టార్ట్ అవుతుందనేలా వాళ్ళకి సంకేతాలు వెళ్తే అక్కడి నుంచైనా ఏమైనా మార్పు వస్తుందేమో అని మార్కెట్ లో ఉంటున్నాయి కొన్ని ఎక్స్పెక్టేషన్స్. అది ఇవాళ ఎఫ్ఐడిఐ డేటాతో అయితే క్లియర్ అవుతుంది. ఇవాళ మార్కెట్ క్లోజ్ అయిన విధానంతో అయితే నాకు ఎఫ్ఐఎస్ ఇవాళ బై సైడ్ ఉంటున్నారు, పాజిటివ్ గా ఉంటున్నారనే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే క్రియేట్ అవ్వట్లేదు. సరే, ఇది ఒకటేనా, రేట్ కట్ ఒకటేనా, ఇంకేం పాజిటివ్స్ లేవా అంటే చాలా ఉన్నాయి. FY26 రిలేటెడ్ గా సిపిఐ టార్గెట్ ని గతంలో ఉన్న 4.8 నుంచి 4.2 కి తీసుకొచ్చారు. ఇన్ఫ్లేషన్ తగ్గుతుందని చెప్తున్నారు. జీడిపి ఫోర్కాస్ట్ కూడా మొన్న ఎకనామిక్ సర్వే వచ్చిందా, అందులో హై రేంజ్ అంటే రేంజ్ లో హైయెస్ట్ వన్ 6.8 అనమాట. దానికి దగ్గరగానే 6.7 దగ్గరగానే ఉంటుంది జీడిపి టార్గెట్ అనేలా FY26 పరంగా అనేలా వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ పాజిటివ్ యాంగిల్స్. వేరాజ్ నెగిటివ్ పరంగా మాట్లాడుకుంటే రేట్ కట్ తప్పించి మిగిలిన ఏ మెజర్స్ కూడా ఆర్బీఐ సైడ్ నుంచి మనకంత స్ట్రాంగ్ గా కనిపించలేదు. అండ్ ఎల్సీఆర్ రిలేటెడ్ గా మెజర్స్ పరంగా కూడా మార్చ్ 31, 2026 వరకు అంటే FY27 వరకు కూడా దాని గురించి ఏ డెసిషన్ తీసుకోరని. మోస్ట్ ఇంపార్టెంట్, మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే వీళ్ళ స్టాన్స్ ని న్యూట్రల్ నుంచి అకామిడేటివ్ కి మారుస్తారు అనుకుంది. అకామిడేటివ్ అంటే కమింగ్ టైమ్స్ లో మేము ఇంకా వడ్డీ రేట్లు కట్ చేసి ఎకానమీలో లిక్విడిటీ పెంచుతామని. న్యూట్రల్ అంటే ఇద్దరు మేము కావాలంటే వడ్డీ రేట్లను పెంచనైనా పెంచుతాం, తగ్గిస్తామైనా తగ్గిస్తాం, మేము ఎటైనా డెసిషన్ తీసుకుంటామని. సో ఇప్పుడు ప్రెసెంట్ ఆర్బీఐ వాళ్ళు ఈ న్యూట్రల్ స్టాండ్ ని మెయింటైన్ చేస్తుండడం, అకామిడేటివ్ స్టాండ్ లోకి రాకపోతుండడం మార్కెట్ పరంగా కొంత ఇబ్బందిని పెట్టుండొచ్చు. మేబీ అందుకే ఈ రేట్ కట్ తర్వాత కూడా పెద్దగా పెరగకపోయి ఉండొచ్చు. ఇది ఒక్కటే నాకు ఈ రేట్ కట్ తర్వాత కూడా మార్కెట్ ఎందుకు ఇవాళ బాగా పెరగలేదంటే ఏదర్ ఇది మార్కెట్ ముందు నుంచే ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి రియాక్షన్ పెద్దగా స్ట్రాంగ్ గా రాలేదేమో, అండ్ ఇక్కడ స్టాండ్స్ కూడా న్యూట్రల్ లో ఉండిపోయింది, అకామిడేటివ్ లోకి రాలేదనేది కూడా ఇక వెతకాలి నెగిటివ్ పాయింట్స్ అని చూస్తున్నప్పుడు ఆర్బీఐ రిలేటెడ్ గా నాకు కనిపించిన పాయింట్స్. ఇది కాకుండా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంతా ఆర్బీఐ మీటింగ్ పరంగా బానే ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా బడ్జెట్ ఉంది, అక్కడ ఎఫ్ఐఎస్ మారలేదు అండ్ ఆర్బీఐ సైడ్ నుంచి రేట్ కట్ కనిపిస్తుంది. బట్ ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే కమింగ్ టైమ్స్ లో మేము స్ట్రాంగ్ గా ఇంకా రేట్ కట్స్ ఇచ్చేస్తాం సిగ్నల్ అయితే వాళ్ళు ఏం పంపించలేదు. అండ్ ఆర్బీఐ ఈవెంట్ అయితే అలా ఎండ్ అయింది, మార్కెట్ ని నెగిటివ్ సైడ్ పెట్టి. అండ్ ఇవాళ మంత్లీ జాబ్స్ డేటా యూఎస్ కి సంబంధించింది వస్తుంది. బట్ ట్రంప్ సైడ్ నుంచి, ట్రంప్ గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి వినిపిస్తున్న మాటలు ఏంటో తెలుసా? కమింగ్ టైమ్స్ లో ఈ 10-year బాండ్ ఈల్డ్స్ తగ్గుతాయట, ఎందుకంటే నాన్ ఇన్ఫ్లేషనరీ మెజర్స్ అక్కడ ఎక్కువ గవర్నమెంట్ స్పెండింగ్ లేకపోతూ ఉండడం కూడా 10-year బాండ్ ఈల్డ్స్ ని తగ్గిస్తుందని అక్కడి ట్రెజరీ సెక్రటరీ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో ప్రాబబ్లీ ఈ కామెంట్స్ తోనే ఏమో కానీ 10-year బాండ్ ఈల్డ్స్ 4.4 దగ్గరగా వచ్చాయి. డాలర్ ఇండెక్స్ కూడా 107.83. ఇవేం పెద్ద పెరగట్లేదు, బట్ స్టిల్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కంటిన్యూస్ గానే జరుగుతుంది ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో. యూఎస్ మార్కెట్స్ స్టేబుల్ గా ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ కొంత రెడ్ లో ఉంటూ ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్ గానే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ని మీకు అడ్డలైన్ చేసి చెప్పాలి, గ్లోబల్ గా ఏం జరుగుతుందని. అమెజాన్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు, నెంబర్స్ ఏమంత ఎక్స్ట్రాడినరీగా లేదు, స్టాక్ పడింది. కానీ వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ లో $100 billion దగ్గరగా ఏఐ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేయబోతున్నట్లు 2025 లో అనౌన్స్మెంట్ చేశారు. ఏఐ రిలేటెడ్ గా మాత్రం 2025 ఒక బిగ్ థీమ్ లో అయితే నడవబోతుంది. అండ్ ఈవెన్ ట్రంప్ గారి సైడ్ నుంచి రష్యా యుక్రెయిన్ వార్ ని కూడా ఎండ్ చేయబోతున్నట్లు, నేనే ఎండ్ చేస్తాననేలా ట్రంప్ గారి స్టేట్మెంట్స్ కూడా కనిపిస్తూ ఉండడం. మరి చూడాలి పెట్రోలియం అండ్ డీజిల్ ప్రైజెస్, బికాస్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ దీని కారణంగా ఈజ్ అయితే ట్రంప్ గారు కూడా ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు ఆయిల్ ప్రైజులను తక్కువ చేయాల్సిందే అని. దాని కారణంగా మన దగ్గర కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఈ జాబ్స్ డేటా, మనకు అఫీషియల్ గా వస్తున్న కమ్యూనికేషన్ ప్రకారం మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫ్రాన్స్ ని February 10 to 12 ఇన్ బిట్వీన్ విజిట్ చేస్తారని, అక్కడ ఉంటున్న వాళ్ళని అఫీషియల్స్ ని కలుస్తారని స్టేట్మెంట్స్ ఉన్నాయి. అండ్ యూఎస్ రిలేటెడ్ గా పర్యటన పరంగా కూడా కన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. ఫ్రాన్స్ పర్యటన తర్వాత యూఎస్ పర్యటన ఉంటుందని. Feb 12, 13 యూఎస్ రిలేటెడ్ గా తన డిస్కషన్స్ ఉంటాయని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఆ పాయింట్స్ లో ఏదైనా కీ అనౌన్స్మెంట్స్, పర్టికులర్ గా ఇలాంటి మీటింగ్స్ లో ఏంటంటే డిఫెన్స్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ వస్తుంటాయి. మరి చూడాలి ఎలాంటి అనౌన్స్మెంట్స్ ఈసారి ఫ్రాన్స్ అలాగే యూఎస్ రిలేటెడ్ గా ఉంటున్న ఈ టైం పీరియడ్ లో రిలీజ్ చేస్తారని. జస్ట్ నౌ ఎఫ్ఐడిఐ డేటా అప్డేట్ అవుతుంది. ఇవాళ పెద్దగా వాళ్ళు బై అండ్ సెల్ రెండు సైడ్ లేని లేరు. 470 crores మాత్రమే సెల్లింగ్ నెంబర్ కనిపిస్తుంది. అండ్ యాక్టివిటీ కూడా కొంత నార్మల్ గానే ఉంది,
అదేం పెద్ద లో లెవెల్స్ లో కూడా లేదు. 7,000 8,000 crores కూడా కాదు, 12,500 crores అరౌండ్ వాళ్ళ నార్మల్ యాక్టివిటీ కనిపించడం. ప్రాబబ్లీ ఈ రేట్ కట్ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి బిగ్ సెల్ నెంబర్ కూడా కనిపించట్లేదు. మళ్ళీ ఒక చిన్న హోప్ అయితే రైజ్ అవుతుంది. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో అలానే హోప్ రైజ్ అయింది. వాళ్ళు బై సైడ్ కి అయితే వచ్చేసారు ఈ బడ్జెట్ తర్వాత. సో ఇక అంతా మారిపోతుంది అనుకున్న టైంలో మళ్ళీ కూడా బిగ్ సెల్ నెంబర్ అయితే కనిపించింది. మళ్ళీ ఆర్బీఐ వాళ్ళ మీటింగ్ తర్వాత మళ్ళీ వాళ్ళు మనకి కొంత సెల్ నెంబర్ ని తగ్గిస్తూ నియర్లీ న్యూట్రల్ దగ్గర పెట్టారు. అసలు ఇది సెల్ నెంబర్ గానే చూడండి వాళ్ళ సైడ్ నుంచి. లెట్స్ హోప్ ఇదే ఫర్దర్ గా కంటిన్యూ అవ్వాలని. ఎందుకంటే వాళ్ళు సెల్ చేస్తూ వెళ్తే ఇది చూడండి, ఈ మంత్ స్టార్ట్ అయిందా కనీసం 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే 9,700 కోట్లు. గత నెలలో 87,000 కోట్లు, అంతకుముందు 17,000 కోట్లు, అంతకుముందు 46,000 కోట్లు, అంతకుముందు 1,14,000 కోట్లు. సెప్టెంబర్ హాఫ్ నుంచి అనుకుంటా ఆ మంత్ ఎలాగో గ్రీన్ లో ఎండ్ అయిందంటే మొత్తం బైలో ఉన్నారని కాదు, ఆ మంత్ హాఫ్ నుంచి కూడా వన్ డైరెక్షనల్ గా సెల్ చేస్తూ వస్తున్న వాళ్ళు కాస్త ఐ థింక్ నియర్లీ లాస్ట్ 5 years లో ఫస్ట్ టైం కదా ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు రేట్ కట్ చేశారు. ఐ థింక్ లాస్ట్ రేట్ కట్ మే 2020 లో జరిగినట్టుంది. ఆ రేట్ కట్ సైకిల్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడే మళ్ళీ ఫర్దర్ గా రేట్ కట్ సైకిల్ స్టార్ట్ అయింది. కాబట్టి ఎఫ్ఐఎస్ ఒక సెల్ నెంబర్ ఇవాళ తగ్గుతూ ఉండడం లిటిల్ హోప్స్ ని మార్కెట్ లో రేస్ చేస్తుంది. బట్ అది నెక్స్ట్ 1 week పాటు ఎలా కన్సిస్టెంట్ గా మూవ్ అవుతుంది అనేది మార్కెట్ లో మనం గమనించాలి. అండ్ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్ స్టిల్ 83.5% దగ్గరగా ఉన్నాయి. మీన్స్ ఇంకా మార్కెట్ కిందకే వెళ్తుందని. వాళ్ళు క్యాష్ పరంగాను బయింగ్ ఏం కనిపించట్లేదు స్ట్రాంగ్ గా. బట్ అట్లీస్ట్ యాజ్ ఎ పాజిటివ్ నోట్ సెల్లింగ్ కూడా పెద్దగా లేదు. బట్ ఆన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సైడ్ మాత్రం క్లియర్ గా వాళ్ళు మార్కెట్ పడాలనే కోరుకుంటున్నారు. ఇది మనకు ఒక అందుకు మంచిదే. ఎందుకంటే ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా షార్ట్స్ ఉంటే ఏదైనా సందర్భంలో వచ్చే ఒక చిన్న పాజిటివ్ వాళ్ళ షార్ట్స్ ని కవర్ చేస్తూ మార్కెట్ ని పైకి తీసుకువెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ ఎలా కవర్ అవుతాయి కమింగ్ టైమ్స్ లో, ఆ ట్రిగ్గర్ ఏంటి పాజిటివ్ ట్రిగ్గర్ అనేది మీన్ వైల్ టైం డిసైడ్ చేస్తుంది. ఇవాళ జాబ్స్ డేటా ఉంది కమింగ్ టైమ్స్ లో. యుఎస్ రిలేటెడ్ గా, ఫ్రాన్స్ రిలేటెడ్ గా మోడీ గారి పర్యటన ఉంది. అండ్ ఢిల్లీ ఎలక్షన్స్ నెంబర్స్ మనకు వస్తాయి ఈ వీకెండ్ లో. సండే పాయింట్ కి క్లారిటీ వస్తుంది. ఇవన్నీ కూడా ఏదైనా ఒక ఈవెంట్, ఏ ఒక్క ట్రిగ్గర్ అయినా మార్కెట్ లో ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ ని మూవ్ చేయగలిగితే మార్కెట్స్ పరంగా అది మంచి అంశంగా మనం చూడొచ్చు. లెట్స్ సీ కమింగ్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఇటు డైరెక్షన్ ఉంటుంది. వాళ్ళ క్యాష్ మార్కెట్స్ లో సెల్లింగ్ రిలేటెడ్ గా, బయింగ్ రిలేటెడ్ గానీ. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే మాత్రం తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్ మార్కెట్ లో ఉన్న అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఇవాళ ఎంటైర్ సోషల్ మీడియా అంతా కూడా సెబీ రిలేటెడ్ గా వచ్చిన కొత్త సర్క్యులర్ తో నిండిపోయింది. ఆ సర్క్యులర్ అస్మితా పటేల్ ఈవిడికి సంబంధించిన ట్రేడింగ్ గురించి అనమాట. తన ఒక స్టాక్ మార్కెట్ ట్రైనర్ లైక్ కోర్సులు నమ్ముతూ ఉంటారు కదా వాళ్ళు. అండ్ దాంతో పాటు తను సోషల్ మీడియా వేదికగా టెలిగ్రామ్, జూమ్ అండ్ ఈమెయిల్ వేదికగా తన స్టాక్ మార్కెట్ టిప్స్ ని కూడా అందించి ఎంత లాభం పొందారనుకుంటున్నారు? గత కొన్ని సంవత్సరాల్లో కలిపి కొన్ని అకౌంట్స్ ద్వారా 90 కోట్లు, ఇంకొన్ని అకౌంట్స్ ద్వారా మిగిలిన డబ్బులు మొత్తం కలుపుకుంటే 103 కోట్ల దగ్గరగా తను దీని ద్వారా సంపాదించారని, అందులో స్టాక్ టిప్స్ ఇచ్చి ఇక్కడ వచ్చిందన్నమాట అసలు విషయం అంతా కూడా. టెలిగ్రామ్ లో ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనిస్తే ఇవి కొనండి, ఇవి అమ్మండి, ఇక్కడ బై చేయండి, ఇక్కడ సెల్ చేయండి అని టెలిగ్రామ్ లో ఇవ్వడం, ఈమెయిల్స్ పంపించడం, ఇలా సబ్స్క్రిప్షన్ బేస్డ్ గా కూడా, పెయిడ్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ గా కూడా తను సేవల్ని అందించేసరికి ఇది స్టాక్ మార్కెట్ సంబంధించి సెబీ పరంగా రాంగ్ అనమాట. డబ్బులు తీసుకొని రిజిస్టర్ కాకుండా, సెబీ అండర్ లో రిజిస్టర్ కాకుండా ఇది కొను ఇది అమ్ము అని చెప్పడం అడ్వైజరీ కిందకు వస్తుంది. పెయిడ్ అడ్వైజర్స్ ఎవరైతే డబ్బులు తీసుకొని సెల్ బై రికమెండేషన్స్ ఇస్తూ ఉంటారో, టిప్స్ ఇస్తూ ఉంటారో వాళ్ళ రిలేటెడ్ గా ఇది ఇల్లీగల్ యాక్టివిటీ, సెబీ రిలేటెడ్ గా ఇల్లీగల్ యాక్టివిటీ కింద కన్సిడరేషన్ లోకి తీసుకోబడుతుంది. కాబట్టి ఆ 103 కోట్లు ఏదైతే మొత్తం కోర్సుల ద్వారా సంపాదించారో, టిప్స్ ద్వారా సంపాదించారో అంతటిని డబ్బుల్ని కట్టమని లేదు సెబీ వాళ్ళు. కేవలం వేటి ద్వారా అయితే టిప్స్ ని ప్రొవైడ్ చేశారో, ఎంతైతే డబ్బులు సంపాదించారో అది 53,67,00,000 దగ్గరగా ఉంది. వాటిల్ని తిరిగి కట్టండి అని. ఇన్ఫాక్ట్ ఆ కోర్స్ రిలేటెడ్ గా కూడా, కోర్సుల ద్వారా ఎవరెవరైతే డబ్బులు ఈవిడికి పంపించారో ఆ డబ్బులు రిలేటెడ్ గా కూడా కమింగ్ టైమ్స్ లో అప్డేట్ ఉంటుందని, మేబీ ఆ డబ్బులు కూడా తిరిగి కట్టమని సెబీ వాళ్ళు అడిగే అవకాశం ఉంటున్నట్లు కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు వచ్చిందంటే 42 దగ్గరగా కోర్స్ తీసుకుంటున్న వాళ్ళు 42 మంది మమ్మల్ని ఈ కోర్స్ 8 లక్షలు 9 లక్షలు పెట్టి జాయిన్ చేసుకున్నారు, ఇంత డబ్బులు మేము కట్టగలమా అని అడిగినప్పుడు మీ మ్యూచువల్ ఫండ్స్ ని అమ్మేయండి, మీ ఇన్వెస్ట్మెంట్స్ ని అమ్మేయండి, లోన్స్ తీసుకోండి, ఏదైనా చేయండి, మొత్తానికి కోర్స్ మీరు తీసుకున్నారంటే ఖచ్చితంగా మీరు లాభాల్లో ఉంటారు, 8 లక్షల కోర్స్ అని వెనకాడకండి అని డబ్బులు తీసుకోవడంతో పాటు వాళ్ళకి బై అండ్ సెల్ రికమెండేషన్స్ ఇస్తూ ఇల్లీగల్ యాక్టివిటీస్ కి తను పాల్పడ్డారనేలా సెబీ వాళ్ళు భావిస్తూ తన నుంచి 53 కోట్ల డబ్బుల్ని సీజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ రిమైనింగ్ తన యాక్టివిటీ కూడా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పరంగా తనని పక్కన పెడుతున్నట్లు కూడా డెసిషన్ ని తీసుకోవడం జరిగింది. సో 53 కోట్ల
53,60,00,000 దగ్గరగా ఉంది. సమ్ చేంజ్ దగ్గరగా 53,67,00,000. సో సుమారుగా చూస్తే అది ఒక 54 కోట్లు. మిగిలింది కూడా స్టాక్ మార్కెట్ కోర్సెస్ ద్వారా తను ఏదైతే సంపాదించారో దాని రిలేటెడ్ గా కూడా కమింగ్ టైమ్స్ లో యాక్షన్ తీసుకునేలానే సెబీ వల్ల ఈ 128 పేజ్ ఈ సర్క్యులర్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఛానల్ స్టార్ట్ చేసిన మొదటి వీడియో నుంచి నేను చెప్తూ వస్తుంది అదే, ఒక్క స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఛానల్ కోర్స్ పెడితే కోట్లలో సంపాదిస్తుంది. ఈవిడికి 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంతే. తన యూట్యూబ్ ఛానల్లో తనే 100 కోట్లు సంపాదిస్తే మీరు చూసే చాలా ఛానల్స్ ఎన్నెన్ని కోట్లు సంపాదించుంటారు. పర్టికులర్ గా హిందీలో అయితే టూ మచ్ గా ప్రజల మీద రుద్దే ప్రయత్నం ఈ ట్రేడింగ్ రిలేటెడ్ గా కోర్సుల పరంగా టిప్స్ పరంగా మీరు ఇలా వస్తే కోటీశ్వర్లు అయిపోతారు, ఇల్లులు కట్టేసుకుంటారు, మీరు ఇన్ని లక్షలు కట్టండి. ఈవిడ కోర్స్ 8 లక్షలట. సీరియస్లీ 8 లక్షలు పెట్టి ఏం నేర్పిస్తారు అక్కడ? నేను గతంలో చాలా సార్లు చెప్పింది అదే. నిజంగానే అన్ని కోట్లు వాళ్ళ మార్కెట్ నుంచి సంపాదించగలుగుతుంటే వాళ్ళే సంపాదించుకుంటారు, కానీ వాళ్ళ కోర్సులు ఎందుకు అన్ని కోట్లు పెట్టి అమ్ముతారని. మీ మ్యూచువల్ ఫండ్స్ అమ్మేయండి, లోన్లు తీసుకోండి, పర్సనల్ లోన్స్ తీసుకోండి, ఏదున్నది అమ్మేసి మా కోర్సులు మాత్రం జాయిన్ అవ్వండి, మా టిప్స్ ని మాత్రం తీసుకోండి అని ఎవరైనా మీకు చెప్తుంటే గుర్తుంచుకోండి, కంప్లీట్లీ ఫ్రాడ్. అండ్ ఇంకొకటి కూడా, మన డే ట్రేడర్ తెలుగు పేరుతో మీకు చాలా ఫేక్ ఛానల్స్ టెలిగ్రామ్ లో ఉంటాయి, మీకు ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి, వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉంటాయి. అక్కడ వాళ్ళు ఏదో టిప్స్ ఇస్తున్నట్టు, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నట్టు, వాటికి మనకి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ మన పేరుతోనే మన లోగోతోనే చాలా మంది పంపిస్తూ ఉంటారు. అవన్నీ మా ఛానల్స్ అనుకోని ఈవెన్ ఇవాళ కూడా షార్ట్ లో ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది. ఇన్ని చెప్తుంటారు కానీ తనే ఫేక్ చేస్తారు, డబ్బులు తీసుకొని నాకు రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదని. ఇవేవి కూడా మాకు సంబంధించిన ఛానల్స్ కాదు. మన ఛానల్ ఇది, దీంట్లో ఇన్ఫర్మేషన్ తప్పించి మీకు ఎటువంటి బై సెల్ రికమెండేషన్స్ కానీ, మిమ్మల్ని డబ్బులు కట్టమని కానీ, ఇలా చేయండి అలా చేయండి అనే రికమెండేషన్స్ మీకు ఏవి ఉండవు. ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. సో దయచేసి మనదని కాదు, వేరే వేరే ఛానల్స్ రిలేటెడ్ గా కూడా ఫేక్ ఛానల్స్ బోల్డ్ ఉంటున్నాయి కాబట్టి ఎక్కడ నమ్మి రూపాయి కూడా కట్టకండి. అండ్ మళ్ళీ ఒక్కసారి టాపిక్ ఎండ్ చేసే ముందు చెప్తున్నాను, తను 103 కోట్లు కోర్సులు నమ్మి టిప్స్ ని అమ్మి సంపాదించింది. 8 లక్షల దగ్గరగా తన కోర్సు ధర ఉంది అంటే అంత డబ్బులు పెట్టిన జనాలు ఖచ్చితంగా ఆశపడి అత్యాశపడి ఎలా అయినా నా కోర్సులో జాయిన్ అవుతారన్న తన కాన్ఫిడెన్స్ కనిపించట్లేదా? ఒక యాడ్ వేద్దాం సోషల్ మీడియాలో, పరిగెత్తుకుంటూ నా కోర్సును కొనుక్కోవడానికి వస్తారు అని. వీళ్ళకి కొత్త వాళ్ళు, మార్కెట్ గురించి ఏమీ తెలియని వాళ్ళే కాదు, మార్కెట్ లో అంతా తెలిసినా ఏమో ఏం పోయిందిలే, ఈవిడకి ఒక 8 లక్షలు కడితే నెలకు 20 లక్షలు సంపాదించుకునే స్ట్రాటజీ ఈవిడ మనకి ఏమైనా ఇస్తుందేమో అని నమ్మి వీళ్ళ దగ్గర కోర్సులు తీసుకున్న వాళ్ళు కొంతమంది అయితే ఈవిడ దగ్గర కోర్స్ కి డబ్బులు పెట్టి ఆ డబ్బులు పెట్టి మోసపోయామని తెలిసి ఎలా అయినా వీళ్ళందరికీ కట్టిన కోర్సు డబ్బులు రికవర్ చేసుకోవాలని కొత్త కోర్సులు పెడుతున్న వాళ్ళు కూడా మార్కెట్ లో ఉన్నారు. కాబట్టి మొదటి నుంచి నేను ఇలాంటి వాటి రిలేటెడ్ గా, కోర్సులు రిలేటెడ్ గా, పెయిడ్ టిప్స్ రిలేటెడ్ గా బిగినర్స్ మోసపోవడం తప్పించి, అలా పెడుతున్న వాళ్ళు కోట్లు సంపాదించడం తప్పించి డబ్బులు కడుతున్న వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏదీ లేదని రిపీటెడ్ గా చెప్తూ వస్తూ వచ్చాను. ఇకనైనా కొత్త వాళ్ళు ఎవరికైనా డబ్బులు కట్టి నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు గుర్తుంచుకోండి, మోస్ట్ ఆఫ్ ద ఫ్రీ కంటెంట్ అంతా యూట్యూబ్ ఛానల్స్ లో అవైలబుల్ గా ఉంది. మన ఛానల్ చాలా ఛానల్స్ లో అవైలబుల్ గా ఉంది. పర్టికులర్ గా మన తెలుగు లాంగ్వేజ్ లో అయితే మీకు కావాల్సిన A to Z ఎవ్రీ కంటెంట్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా, ట్రేడింగ్ పరంగా, అన్ని ఆస్పెక్ట్స్ పరంగా మన ఛానల్స్ లో ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి, ఫ్రీగానే ఉన్నాయి. దయచేసి వేరొకరికి లక్షల్లో వేలల్లో కూడా కోర్స్ ఫీజులను కట్టి టిప్స్ కోసం కూడా జాయిన్ అయ్యి మీ కష్టార్జితాన్ని కోల్పోవద్దని మరొక్కసారి చెప్తూ మెయిన్ టాపిక్స్ లోకి మూవ్ అవుదాం. అండ్ ఎవరైనా మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటుంటే దానికి సంబంధించిన డైరెక్ట్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఆర్ ఎల్స్ టెలిగ్రామ్ కి అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ క్యూఆర్ కోడ్ ని, వాట్సాప్ కి అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ లో అంటే సర్చ్ చేస్తే బోల్డ్ ఫేక్ ఛానల్స్ వస్తున్నాయి. ఒకవేళ మీరు వాట్సాప్ లో ఉంటే ఇక్కడ మీకు అప్డేట్స్ అనే సింబల్ ఉంటది కదా, ఇది క్లిక్ చేసి ఈ సర్చ్ దగ్గర జస్ట్ మీరు డే పక్కనే ట్రేడర్ అని టైప్ చేస్తే 88,000 దగ్గరగా మన వాళ్ళు ఉంటున్న ఛానల్ మీకు ఉంటుంది. అందులో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, రిపోర్ట్స్, టాక్స్ క్యాలిక్యులేటర్స్ అండ్ మార్కెట్ రిలేటెడ్ గా మీరు తెలుసుకోవాల్సిన డేటా అంతటిని కూడా, ఏదైతే ఇన్వెస్టర్స్ అండ్ స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి, ఆ డేటా అంతటిని కూడా షేర్ చేస్తుంటాం. కానీ ఎక్కడ మిమ్మల్ని డబ్బులు అడిగే ప్రయత్నం చేయం. ఏ గ్రూప్స్ లోనే మీకు మన పేరు, లోగో పెట్టుకొని డబ్బులు అడుగుతున్నారంటే అది ఒక ఫేక్ ఛానల్ అన్న విషయాన్ని అయితే మీరు గుర్తించాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ సూర్య రోషిని గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 25 crore ఇన్వెస్ట్మెంట్ హౌస్ వైరింగ్ కేబుల్ ప్లాంట్ రిలేటెడ్ గా పెడుతున్నారని, HWC అంటారు, హౌస్ వైరింగ్ కేబుల్స్. ఇది వాళ్ళ మధ్యప్రదేశ్ లో ఉంటున్న గ్వాలియర్ సిటీలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని. ఫేజ్ 1 ఏమో FY26 ఫస్ట్ హాఫ్ లో, ఫేజ్ 2 ఏమో FY27 ఫస్ట్ హాఫ్ లో కమిషనింగ్ అవుతుంది అంటున్నారు. అంటే వీళ్ళు ఏదైతే డబ్బులు పెడుతున్నారో ఆ ప్లాన్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 లో భాగంగా డబ్బులు జనరేట్ చేసే స్టేజ్ కి ఫస్ట్ హాఫ్ ఆఫ్ FY26 లో ఫేజ్ 1, ఫస్ట్ హాఫ్ ఆఫ్ FY27 లో ఫేజ్ 2 కంప్లీట్ అవుతాయని అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ భారతీ ఎయిర్టెల్ అండ్ భారతీ హెక్సాకామ్ దగ్గర నుంచి అయితే కనిపిస్తుంది. వాళ్ళకి సంబంధించిన టెలికాం టవర్ బిజినెస్ ని ఇండస్ టవర్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు.
చేస్తున్నారని. భారతీ ఎయిర్టెల్ వాళ్ళ అండర్ లో ఉంటున్న 12,700 టెలికాం టవర్స్ ని ఇండస్ టవర్స్ వాళ్ళకి 2,174 crore 60 lakhs కి సెల్ చేస్తూ, ఇది భారతీ ఎయిర్టెల్ సైడ్ నుంచి. వెరాజ్ భారతీ హెక్సాకామ్ నుంచి 3,400 టెలికాం టవర్స్ ని ఇండస్ టవర్స్ వాళ్ళకి 1,134 crore దగ్గరగా సెల్ చేస్తూ, టోటల్ గా భారతీ ఎయిర్టెల్ అండ్ భారతీ హెక్సాకామ్ రెండు కలిపి 3,308 కోట్ల 70 లక్షలకు సంబంధించిన ఇండస్ టవర్స్ వాళ్ళకి సెల్ చేస్తున్నట్లు బోత్ ఎయిర్టెల్ అండ్ భారతీ హెక్సాకామ్ వాళ్ళైతే అప్డేట్స్ చేస్తున్నారు. సో వీళ్ళకి సంబంధించి నాన్ కోర్ బిజినెస్ కదా. ఎయిర్టెల్ ఏంటి, ఒక టెలికాం ఆపరేటర్. భారతీ హెక్సాకామ్ ఒక టెలికాం ఆపరేటర్. వాళ్ళకి సంబంధించి టవర్ బిజినెస్ ఏం కోర్ బిజినెస్ కాదు. అండ్ ఇన్ఫాక్ట్ ఇండస్ టవర్ లో మెజారిటీ ఆఫ్ వాటా హోల్డ్ చేస్తున్నదే ఎయిర్టెల్ వాళ్ళు కాబట్టి ఇంచుమించు వీళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీస్ కే కొంత ఈ టవర్ బిజినెస్ ని అడ్జస్ట్ చేస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఫ్రోజన్ ఫుడ్స్ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా చూడండి వేరే కంట్రీస్ కి ఫ్రోజన్ ఫుడ్స్ ఏమి కనిపిస్తాయి. ఆ సెగ్మెంట్ లో వాళ్ళు స్ట్రెంగ్త్ అవ్వడానికి ప్రసుమా అనే ఒక ఫ్రోజన్ ఫుడ్స్ పోర్ట్ఫోలియోని ఎక్వైర్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఇది ఒక రెడీ టు కుక్ సెగ్మెంట్. ఏ ఫ్రోజన్ ఫుడ్స్ ఉంటాయి ప్రసుమా వాళ్ళ దగ్గర? ఫ్రోజన్ మామోస్ అంట, కొరియన్ ఫ్రైడ్ చికెన్ అంట, బావ్స్ అంట, వీటన్నిటిని సెల్ చేస్తూ వీళ్ళు ఇయర్లీ 200 crore దగ్గరగా రెవెన్యూతో వీళ్ళు ఎదుగుతున్నారట. ఇలా 200 crore దగ్గరగా సేల్స్ ఉంటున్న ఈ కంపెనీలో 131 crore పెట్టి ఇనిషియల్ గా 43.8% వాటాని మార్చ్ 2025 లో అక్వైర్ చేస్తూ రిమైనింగ్ వాటాని కూడా నెక్స్ట్ 3 years లో అక్వైర్ చేయడానికి ఐటీసీ వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టు ఐటీసీ రిలేటెడ్ గా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. నాకు సంబంధించి ఐటీసీ పరంగా ఇది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. చిన్న కంపెనీని అక్వైర్ చేశారు కానీ ఈ ఫ్రోజన్ ఫుడ్స్ రిలేటెడ్ గా ఐటీసీ ఫోకస్ లో ఉందనేది అయితే ఇండైరెక్ట్ గా అక్విజిషన్ ద్వారా మనకు అర్థమవుతుంది. అండ్ ఎవరెవరికైతే హోమ్ లోన్ ఉందో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ నేను మెన్షన్ చేయాలి. మీ హోమ్ లోన్ వడ్డీ రేట్లు అయితే తగ్గుతాయి. ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ ఒక హోమ్ లోన్ తీసుకున్నారనుకోండి, దానికి ఒక వడ్డీ రేట్ ఉంటుంది కదా. ఆ వడ్డీ రేట్ ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు రెపో రేట్ ని కట్ చేశారు కాబట్టి కమింగ్ టైమ్స్ లో వాళ్ళు కూడా హోమ్ లోన్ రేట్ ని, ఇంట్రెస్ట్ రేట్ ని తగ్గించాల్సి ఉంటుంది. సో దట్ మీ కొత్త ఈఎంఐ ఎగ్జిస్టింగ్ ఉన్న ఈఎంఐ కంటే తగ్గనైనా తగ్గుతుంది. ఆర్ మీరు సేమ్ ఈఎంఐ ని పే చేస్తుంటే మీ టెన్యూర్, ఈ హోమ్ లోన్ టెన్యూర్ అనేది త్వరగా కంప్లీట్ అవుతుంది. సో ఏవేవైతే ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తూ వెళ్తారో మీ హోమ్ లోన్ రిలేటెడ్ గా కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది. ఆ వడ్డీ రేట్లు తగ్గడం కారణంగా అన్నది హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళు గమనించాలి. నెక్స్ట్ అలైడ్ డిజిటల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 14 crores విలువ చేసే నెట్వర్క్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఎంఎస్సి టీసీఎల్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, అంటే మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఈ నెట్వర్క్ అప్గ్రేడ్ లో భాగంగా వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు అలైడ్ డిజిటల్ వాళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎంటార్ టెక్నాలజీస్ వాళ్ళకి 200 crores విలువ చేసే ఆర్డర్ క్లీన్ ఎనర్జీ అండ్ ఏరోస్పేస్ దగ్గర నుంచి లభించిందని. ఇందులో మెజారిటీ ఆఫ్ ఆర్డర్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది అనుకుంటున్నారు? వీళ్ళ ఓల్డ్ క్లయింట్ అండ్ మెజారిటీ ఆఫ్ బిజినెస్ వాళ్ళ దగ్గర నుంచి కదా వస్తుంది, బ్లూమ్ ఎనర్జీ. వాళ్ళ దగ్గర నుంచి 157 crore 40 lakhs ఆర్డర్ వచ్చిందట ఫ్యూయల్ సెల్స్ రిలేటెడ్ గా. వెరాస్ 2.7 crore ఆర్డర్ ఏమో ఫ్లూయెన్స్ ఎనర్జీ రిలేటెడ్ గా, మీన్ ఎనర్జీ స్టోరేజ్ రిలేటెడ్ గా, 22 crore ఏమో సివిల్ న్యూక్లియర్ పవర్ రిలేటెడ్ గా, 17 crore 90 lakhs ఏమో స్పేస్ అండ్ ఏరోస్పేస్ రిలేటెడ్ గా ఇస్రో అండ్ ఎంఎన్సీస్ నుంచి, మల్టీనేషనల్ కంపెనీస్ నుంచి ఆర్డర్స్ లభించినట్లు ఇది FY26 లోపు కంప్లీట్ చేస్తారని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు ఎంటార్ వాళ్ళు. అలాగే పెట్రోనెట్ ఎల్ఎన్జీ వాళ్ళు దీపక్ ఫినోలెక్స్ వాళ్ళతో 15 year అగ్రిమెంట్ ని కుదుర్చుకున్నారు. దీపక్ ఫినోలెక్స్ ఏంటి? దీనికి దీపక్ నైట్రేట్ కి సంబంధం ఉందా? ఉంది, ఎందుకంటే దీపక్ నైట్రేట్ దీని పేరెంట్ కంపెనీ. సో దీపక్ ఫినోలెక్స్ అనేది ఒక సబ్సిడరీ ఆఫ్ దీపక్ నైట్రైట్. ఈ డీల్ లో భాగంగా పెట్రోనెట్ ఎల్ఎన్జీ వాళ్ళకి సంబంధించిన ప్రొపిలిన్ అండ్ హైడ్రోజన్ ని దీపక్ ఫినోలెక్స్ వాళ్ళకి సెల్ చేయబోతున్నారని ఇలా పెట్రోనెట్ ఎల్ఎన్జీ వాళ్ళు ఫర్ ద నెక్స్ట్ 15 years అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ హెచ్జీ ఇన్ఫ్రా వీళ్ళకి 2,195 crore 68 lakhs విలువ చేసే ఢిల్లీ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ కాంట్రాక్ట్ వీళ్ళకి లభించిందని. ఇదేం కంప్లీట్ గా వీళ్ళకి వెళ్తున్నది కాదు, ఒక జాయింట్ వెంచర్ అనమాట. ఆ జాయింట్ వెంచర్ లో హెచ్జీ ఇన్ఫ్రా వాళ్ళకి 49% దగ్గరగా వాటా ఉంది. ఇంకొకరి డిఈసి ఇన్ఫ్రా వాళ్ళకి 51% వాటా ఉంది. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ ని నెక్స్ట్ 45 months లో కంప్లీట్ చేస్తారని వీళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ యాష్ హై వోల్టేజ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 11 crore 46 lakhs విలువ చేసే ఆర్డర్ WBSCTCL వాళ్ళ దగ్గర నుంచి, అంటే వెస్ట్ బెంగాల్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కోల్కతా నుంచి ఆర్డర్ గెలుచుకుంటున్నట్టు. పవర్ ట్రాన్స్ఫార్మర్స్ రిలేటెడ్ గా డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, టెస్టింగ్, సప్లై అండ్ సూపర్విజన్ ఆఫ్ 220 kV 132 kV 52 kV పవర్ ట్రాన్స్ఫార్మర్స్ రిలేటెడ్ గా వీళ్ళ ఆర్డర్స్ లభించినట్టు. 4th February 2026 లోపు వీటిని ఎగ్జిక్యూట్ చేస్తారని ఇలా అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ సోలార్ ఇండస్ట్రీస్ వీళ్ళకి 6,084 crores విలువ చేసే డిఫెన్స్ ఆర్డర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి లభించిందని. ఇది నాకు తెలిసినంత వరకు సోలార్ గ్రూప్ ఈ కంపెనీకి సంబంధించిన హిస్టరీలోనే లార్జెస్ట్ డిఫెన్స్ కాంట్రాక్ట్ అన్నమాట. చాలా టైం బ్యాక్ నుంచి గమనిస్తూ వస్తున్నాను వీళ్ళ ఆర్డర్స్ ని. ఇది లార్జెస్ట్ ఆర్డర్ వీళ్ళ ఎంటైర్ డిఫెన్స్ సెగ్మెంట్ లో. ఇది 8 to 15 years లో ఎగ్జిక్యూట్ అయ్యే ఆర్డర్ అనమాట. బట్ మెజారిటీ నెక్స్ట్ 10 years లోనే 86% నెక్స్ట్ 10 years లోనే కంప్లీట్ అయిపోతుంది అంటున్నారు. అండ్ వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ తో కంపేర్ చేస్తే ఈ ఆర్డర్ ఒక్క ఆర్డరే 8% దగ్గరగా వాల్యూ అవుతుంది. కాబట్టి ఓవరాల్ ఇది
వీళ్ళకి సంబంధించి బిగ్ ఆర్డర్ అనే అనుకోవాలి. నెక్స్ట్ ఐటీ ఎంప్లాయీస్, పర్టికులర్ గా రీసెంట్ టైమ్స్ లో జాయిన్ అయిన ఐటీ ఎంప్లాయీస్ కి ఒక కొత్త షాక్ ఇన్ఫోసిస్ దగ్గర నుంచి ఎదురవుతుంది. వాళ్ళ మైసూర్ కి సంబంధించిన వాళ్ళ క్యాంపస్ రిలేటెడ్ గా 700 ఫ్రెషర్స్ ని ఇన్ఫోసిస్ వాళ్ళు జాబ్స్ నుంచి వాళ్ళకి రీసెంట్ గా ఇచ్చిన జాబ్స్ లోంచి వాళ్ళని తీసేస్తూ ఉండడం. ఐటీ ఎంప్లాయీస్ కి సంబంధించిన యూనియన్ కూడా దీని మీద ఇన్ఫోసిస్ కి అగైనెస్ట్ గా స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. సీక్రెట్ గా వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ ని కుదుర్చుకొని ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా వాళ్ళని జాబ్స్ లోంచి తీసేస్తున్నారని యూనియన్ వాళ్ళు చెప్తూ ఉంటే, వాళ్ళ ఇంటర్నల్ టెస్ట్ లో వాళ్ళు ఫెయిల్ అవడం కారణంగానే, వాళ్ళ కాంట్రాక్ట్ లో ఉంటున్న భాగంగానే వాళ్ళు ఫెయిల్ అయినందుకే మేము వాళ్ళని జాబ్ లోంచి తీసేస్తున్నాం. 700 పీపుల్ దగ్గరగా జాబ్స్ పొందిన వాళ్ళని ఇన్ఫోసిస్ వాళ్ళు తీసేస్తూ ఉండడం. ఈవెన్ దీని రిలేటెడ్ గా NITES వాళ్ళు లేబర్ మినిస్ట్రీ కూడా కంప్లైంట్ చేస్తున్నట్లు వేరియస్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మనకి ఈ అప్డేట్ అయితే షేర్ అవుతుంది. ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా లే ఆఫ్స్ ఒక ప్రధానంగా చూసే ఎలిమెంట్ అనమాట. లే ఆఫ్స్ ఎక్కువ జరుగుతున్నాయి అనుకోండి, కమింగ్ టైమ్స్ లో ఎక్కువ బిజినెస్ ఉండదేమో అని మార్కెట్ లో కూడా ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతాయి. సో కాబట్టి ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా డేటా పాయింట్స్ కోసం అడుగుతున్నాను. ఒకవేళ మీరుంటున్న ఇండస్ట్రీలో ఐటీ ఎంప్లాయీస్ ఈ మధ్య కాలంలో వాళ్ళ జాబ్స్ ని ఎక్కువ తొలగిస్తున్నారా? బికాస్ 700 పీపుల్ ఒక క్యాంపస్ నుంచి అది ఒక్కసారిగా తొలగించడం అనేది, అది కూడా బౌన్సర్స్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్ ని యూజ్ చేసి మరి ఇలా చేశారని ఇలా వార్తలు ఇలా ప్రింట్ అవుతున్నాయి. కాబట్టి మీరుంటున్న ఐటీ కంపెనీస్ లో ఒకవేళ ఇలాంటి లే ఆఫ్స్, ఇలాంటి మాస్ లే ఆఫ్స్ ఏమైనా రీసెంట్ టైమ్స్ లో జరిగాయన్నది వీలైతే షేర్ చేయండి. బికాస్ కమింగ్ టైమ్స్ లో మంచిగా బిజినెస్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది అన్నప్పుడు ఎక్కువ మంది ఎంప్లాయీస్ ని తీసుకోవాలి. సో సైలెంట్ గా ఉన్న లే ఆఫ్స్ ఐటీ ఇండస్ట్రీలో జరుగుతున్నాయి, వీలైతే ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నించండి. వెరాస్ దీని రిలేటెడ్ గా ఇన్ఫోసిస్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ కేవలం 300 ట్రైనీస్ ని మాత్రమే వీళ్ళు టర్మినేట్ చేశారని, అది కూడా ఇందాక ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో బౌన్సర్స్ ని యూజ్ చేశారు, ఫోర్స్ఫుల్ గా టర్మినేట్ చేశారని ఇలా మనకు వార్తలు కనిపిస్తున్నాయన్న దాని రిలేటెడ్ గా కూడా క్లారిఫికేషన్ చెప్తూ, మేము అలాంటివి ఏమి యూజ్ చేయలేదని, కాంట్రాక్ట్ లో భాగంగానే వాళ్ళ ఇంటర్నల్ టెస్ట్ లో ఫెయిల్ అవడం కారణంగానే వాళ్ళని జాబ్స్ నుంచి పీస్ఫుల్ గానే తొలగించామని ఇన్ఫోసిస్ వాళ్ళ దగ్గర నుంచి CNBC వాళ్ళకి క్లారిఫికేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇవాళ మెటల్ స్టాక్స్ పెరగడానికి ప్రధానంగా మనకి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే అవుట్ ఆఫ్ ఆల్ ఇండెక్సెస్ కేవలం మెటల్ ఇండెక్స్ మాత్రమే ఇవాళ 2.66% పెరిగింది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి, ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఫస్ట్, RBI గవర్నర్ గారు ఇచ్చిన రేట్ కట్ మెటల్ స్టాక్స్, ఇండియన్ మెటల్ స్టాక్స్ పరంగా అది మంచిదే. అండ్ ఫర్దర్ గా రూపీ వీక్ అవుతూ ఉండడం, వేరే కంపెనీస్ అన్ని ఉండి ఇండియన్ మార్కెట్ లోకి ఇంపోర్ట్ చేయాలని ప్రయత్నించవు కాబట్టి డొమెస్టిక్ కంపెనీస్ కి మోర్ కాంపిటేటివ్నెస్ వస్తుంది. అండ్ ఆర్సిలర్ మిటల్ గ్లోబల్ స్టీల్ జైంట్ వీళ్ళు ఇస్తున్న కామెంటరీ ప్రకారం 2025 అనేది 2024 కంటే బెటర్ గా ఉంటదని, స్ట్రాంగ్ గా గ్రో అవుతుందని వస్తున్న స్టేట్మెంట్స్ కూడా మెటల్ స్టాక్స్ ని వాళ్ళ బూస్ట్ చేస్తూ ఉంటే, చైనా రిలేటెడ్ గా చైనీస్ గవర్నమెంట్ అండ్ అఫీషియల్స్ తీసుకుంటున్న స్టెప్స్ రియల్ ఎస్టేట్ ఎలా అయినా అక్కడ పెంచాలని రిజల్యూషన్స్ ని తీసుకొస్తూ స్టెప్స్ వేస్తున్నారని వస్తున్న వార్తలు కూడా ఈ మెటల్ స్టాక్స్ లో ఉంటున్న ర్యాలీకి ప్రధానమైన కారణంగా చూడాలి. అండ్ ఫైనలీ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా DGTR వాళ్ళు కూడా ఇతర దేశాల నుంచి ఇండియాలోకి వస్తున్న చీప్ స్టీల్ ఇంపోర్ట్స్ పరంగా యాంటీ డంపింగ్ డ్యూటీ వేస్తారనే ఊహాగానాలు కూడా మెటల్ ఇండస్ట్రీ దగ్గర నుంచి వినిపిస్తున్నాయి. కాబట్టి మెటల్ స్పేస్ రిలేటెడ్ గా ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఈ బజ్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ రిజల్ట్స్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ITC నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. మొత్తం ITC నెంబర్స్ లో సర్ప్రైజ్ చేస్తున్నది వీళ్ళ సిగరెట్స్ ఆర్ టొబాకో బిజినెస్ అనమాట. బికాస్ అదే కదా వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ ని 80% దగ్గరగా కాంట్రిబ్యూట్ చేసేది. 3 to 4% వాల్యూమ్ గ్రోత్ ఉంటుంది అనుకుంటే 5 to 6% వాల్యూమ్ గ్రోత్ అక్కడ కనిపిస్తుంది. వెరాస్ ప్రాబ్లం అంతా వచ్చింది వీళ్ళ FMCG బిజినెస్ లో 4% గ్రోత్ ఉంది. మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ 7% దగ్గరగా గ్రోత్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ లో ఉంది. వెరాస్ వీళ్ళ అగ్రి బిజినెస్ 10% గ్రో అయింది. అండ్ మార్జిన్స్ కూడా అగ్రి బిజినెస్ పరంగా 12.3 దగ్గరగా ఉన్నాయి. మొత్తం అక్కడంతా బానే ఉంది. పేపర్ బిజినెస్ కూడా బానే ఉంది. ఈవెన్ ITC హోటల్స్ పరంగా కూడా గుడ్ నెంబర్స్ ఉన్నాయి. టోటల్ అంతా బాగుంది. కానీ వీళ్ళ FMCG బిజినెస్ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది తప్పించి మిగిలిన రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ అంతా కూడా ITC పరంగా బానే ఉన్నాయి. అండ్ వీళ్ళు కొన్ని అక్విజిషన్స్ ని చేశారు. అక్విజిషన్స్ ని మనం న్యూస్ టాపిక్ లోనే డిస్కస్ చేసాం. సో ఓవరాల్ వీళ్ళ రెవెన్యూ మొత్తం అన్నిటిని కలుపుకొని చూస్తే వీళ్ళ రెవెన్యూ 8.6% పెరిగింది. మార్జిన్స్ కొంత డౌన్ అయ్యాయి బికాస్ FMCG డౌన్ అవడం కారణంగా. కాబట్టి ప్రాఫిటబిలిటీ కూడా ఫ్లాట్ గా మనకి కనిపిస్తుంది. ఎక్సెప్షనల్ గెయిన్ 528 crore దగ్గరగా ఇంక్లూడ్ చేసుకొని ఈ నెంబర్స్ అన్నిటిని మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. డీమర్జ్డ్ ఎంటిటీ హోటల్ బిజినెస్ ఉంది కదా, అదైతే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 15% దగ్గరగా గ్రో అవుతూ రెవెన్యూ పరంగా, మార్జిన్స్ కూడా ఆల్మోస్ట్ 450 basis points ఎక్స్పాండ్ అవుతూ గుడ్ గ్రోత్ మనకు అక్కడ కనిపించింది. అండ్ ఈ నెంబర్స్ తో పాటు ITC వాళ్ళు 6.5 రూపీ పర్ షేర్ డివిడెండ్ ని ప్రకటించారు. నెక్స్ట్ అరబిందో ఫార్మా నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్ గా నెగిటివ్స్ మాట్లాడుకుంటే ఎందుకు ఈసారి ప్రాఫిటబిలిటీ మనకి లాగా వీక్ గా కనిపిస్తుందని చూస్తే వీళ్ళ అదర్ ఇన్కమ్ తగ్గింది ఈసారి. అండ్ ఫైనాన్స్ కాస్ట్లు పెరుగుతున్నాయి. అండ్ వీళ్ళ యూజర్ బిజినెస్ ఉంది కదా, US రిలేటెడ్ గా దాని రెవెన్యూ కూడా డ్రాప్ అయింది. అండ్ API బిజినెస్ కూడా వీళ్ళ నెంబర్స్ లో మనకి ఈసారి వీక్ గా కనిపిస్తుంది. ఇది నెగిటివ్స్. పాజిటివ్స్ మాట్లాడుకుంటే ఈ HIV రిలేటెడ్ గా యూజ్ చేసే ARV మెడిసిన్స్ ఏమో స్ట్రాంగ్ గా ఈసారి గ్రో అయ్యాయి. అండ్ యూరోప్ అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అపార్ట్ ఫ్రమ్ US మంచి నెంబర్స్ ఈసారి కనిపిస్తున్నాయి. అండ్ డెట్ కూడా $84 million ఫ్రమ్ $133 million వీళ్ళు రెడ్యూస్ చేసుకుంటున్నట్లు కూడా అర్థమవుతుంది.
ఓవరాల్ నెంబర్స్ మిక్స్డ్ గా ఉన్నాయి, అంటే టూ ఎక్స్ట్రాడినరీ గా లేవు, బ్యాడ్ గా లేవు, కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగిటివ్స్ కలిసి ఉన్నాయి. నెక్స్ట్ హీరో మోటోకార్ప్ వాళ్ళ నెంబర్స్ మాట్లాడుకోవాలి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించారంటే స్టాక్ ఇవ్వాలి దీని కారణంగా పెద్ద పెరిగిపోలేదు, కానీ నెంబర్స్ మాత్రం బానే ఉన్నాయి. వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు మార్కెట్ షేర్ ని కూడా పెంచుకుంటున్నారు. ఐ థింక్ 100cc సెగ్మెంట్ లో 87% మార్కెట్ షేర్, 125cc సెగ్మెంట్ లో 20.6% మార్కెట్ షేర్. నెంబర్స్ బాగుంటుండడం, ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ ఉండడం, మార్కెట్ షేర్ పెంచుకోవడం నాకైతే మంచిగానే ఉన్నాయి. అండ్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళ నెంబర్స్ ని గమనించండి. రెవెన్యూస్ లో స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్, మార్జిన్స్ స్ట్రాంగ్ గా పెరుగుతున్నాయి, కాబట్టి ప్రాఫిటబిలిటీ కూడా ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ పోస్ట్ చేశారు. నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ యాక్షన్ కన్స్ట్రక్షన్ వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. సాలిడ్ నెంబర్స్ అయితే వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 17% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 14% గ్రో అవుతూ ప్రాఫిట్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 18% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 27% దగ్గరగా గ్రో చేస్తున్నారు. డబుల్ డిజిట్స్ లో గ్రో ఈ స్పేస్ లో పర్టికులర్ గా ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో వీళ్ళు తీసుకొస్తూ ఉండడం మంచిగానే చూడాలి. నెక్స్ట్ గోల్డియం వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. క్లియర్ గా మీరు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చూసారంటే సేల్స్ ఏమో 41%, గ్రాస్ ప్రాఫిట్ 53%, మార్జిన్స్ స్ట్రాంగ్ గా 325 బేసిస్ పాయింట్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్ 54% దగ్గరగా గ్రో అయింది. నెంబర్స్ సాలిడ్ ఉన్నాయి కదా, మరి ఎందుకు స్టాక్ ప్రైస్ పడింది? ఇది అర్థం కావాలంటే రీసెంట్ టైమ్స్ లో స్టాక్ ఒక రియాక్షన్ ని గమనించండి. రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు రీటైల్ స్పేస్ లో వాళ్ళకు వెబ్సైట్ ని లాంచ్ చేసి డైమండ్స్, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ని సెల్ చేస్తారన్న తర్వాత స్టాక్ లో ఏదైతే ర్యాలీ మనకు కనిపించిందో, ఆఫ్టర్ ఈ రిజల్ట్స్ ఆ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ ఏవైతే స్ట్రెచ్ అయ్యాయో అవి కొంత కూల్ ఆఫ్ అవుతున్నట్లయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ గ్రోరియర్ అండ్ వీళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ బాగున్నాయి నెంబర్స్. ఇయర్ ఆన్ ఇయర్ లో ఫ్లాట్ గా నెంబర్స్ ఉంటాయి, ఫ్లాట్ టు లిటిల్ నెగిటివ్. ఇవి ఇయర్ ఆన్ ఇయర్ లో చూడాల్సిన నెంబర్సే. సో నెంబర్స్ ఏమంత ఎక్స్ట్రాడినరీగా లేవు, అలాంటి డిసప్పాయింటింగ్ గా కూడా లేవు. నెక్స్ట్ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 30% గ్రో అవుతూ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ లో 28.8%, నియర్లీ 29% గ్రో అయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో రెవెన్యూస్ 14% గ్రో అవుతున్నాయి, ప్రాఫిట్స్ 38% దగ్గరగా గ్రో అవుతున్నాయి బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ మార్జిన్ ఎక్స్పాన్షన్. సో ఓవరాల్ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ ఉన్నాయి. నెక్స్ట్ సాయి లైఫ్ సైన్సెస్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. కేవలం నెంబర్సే కాదు, వీళ్ళు ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా చేస్తున్నారు, అది కూడా డిస్కస్ చేద్దాం. రెవెన్యూస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గానే ఇంప్రూవ్ అవుతూ ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రో అవుతుంది, మార్జిన్స్ పెరుగుతున్నాయి. లాస్ట్ టైం 25% మార్జిన్స్, ఇప్పుడేమో 27.2% మార్జిన్స్. దీంతోనే ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో గుడ్ ప్రాఫిట్స్ ని కూడా వీళ్ళు పోస్ట్ చేశారు. నెక్స్ట్ బిఎస్సి వాళ్ళ హైలైట్స్ నెంబర్స్ పరంగా మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను. రెవెన్యూస్ 94% గ్రో అవుతూ ఆపరేటింగ్ సైడ్ సిగ్నిఫికెంట్ గ్రోత్, నియర్లీ 157% ఆన్ ఆపరేటింగ్ సైడ్ వీళ్ళు గ్రోత్ ని తీసుకొస్తూ ప్రాఫిట్స్ 103% దగ్గరగా గ్రో అయ్యాయి. మార్జిన్స్ అయితే 600 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్ అవుతున్నట్లు, ట్రాన్సాక్షన్స్ త్రూ బిఎస్సి కూడా ఇంప్రూవ్ అవుతూ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గ్రోత్ ని వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నట్లయితే అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ రిజల్ట్స్ రిలేటెడ్ గా ఉన్న టోటల్ డేటా కూడా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఓవరాల్ నెంబర్స్ వీళ్ళుంటున్న వాల్యుయేషన్స్ కి అయితే నాకు అంత ఎక్స్ట్రాడినరీగాను లేవు, అలానే వర్స్ట్ గా కూడా లేవు. ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉంది కాబట్టి అదొక్కటే కన్సర్నింగ్ ఫ్యాక్టర్స్. అది తీసి చూసినప్పుడు మాత్రం నెంబర్స్ బాగుంటాయి. మరి చూడాలి కమింగ్ టైమ్స్ లో ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా ఎలాంటి గ్రోత్ ని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇంతటి వాల్యుయేషన్స్ లో పెడుతూ ఉందని. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డౌన్ అవుతుంది, ఆల్మోస్ట్ 19.4%. ఆపరేటింగ్ సైడ్ లాస్ ఉంది, ఆల్మోస్ట్ 460 crores దగ్గరగా. నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం 564 crore దగ్గరగా లాస్ ని వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ సేమ్ టైం లో 376 crores ఉంది. ఫర్దర్ గా కూడా ఈసారి లాస్ వీళ్ళ సైడ్ నుంచి రిపోర్టింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఫైనలీ M&M వాళ్ళ నెంబర్స్ తో ఎండ్ చేద్దాం. వీళ్ళ నెంబర్స్ పర్టికులర్ గా రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 17% గ్రో అవుతున్నాయి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 8.6% గ్రో అవుతున్నాయి. ఆపరేటింగ్ సైడ్ సిగ్నిఫికెంట్ గానే గ్రో అవుతుంది, అక్కడ కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 30% దగ్గరగా. వెరాస్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ లో 21.8%, నియర్లీ 22% గ్రో అవుతూ బోత్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు మంచి నెంబర్స్ నే పోస్ట్ చేశారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.